జిల్లాల పునర్విభజనపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాజంపేటను కడపలో కలిపి రాయచోట్ను మదనపల్లిలో కలిపే ప్రతిపాదనలపై చర్చించారు. ఇప్పటికే ప్రకటించిన 3 జిల్లాలతో జిల్లాల సంఖ్య 29కి పెరగాల్సి ఉండగా తాజా ప్రతిపాదనలతో 28 జిల్లాలకే పరిమితం చేసే దిశగా కసరత్తు జరుగుతోంది. కేబినెట్ ఆమోదం తర్వాత జిల్లాల పునర్విభజనపై ఈ నెల 31న నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. వైసీపీ అధినేత జగన్ను చూసి భయపడేవాళ్లు ఎవరూ లేరని ఏపీ హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. ఎంతమందిని పంపించి భయభ్రాంతులకు గురి చేయాలని చూసినా అలాంటి వారిని కంట్రోల్ చేయడానికి అక్కడ ఉన్నది సీబీఐ అనే విషయాన్ని మర్చిపోవద్దు అన్నారు. రపారపా అంటూ కత్తులతో తిరిగిన ప్రతి ఒక్కరూ ఇప్పుడు రిమాండ్లో ఉన్నారని మంత్రి తెలియజేశారు. సత్యసాయి జిల్లా హిందూపురం రైల్వే స్టేషన్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైల్ స్టాప్ను కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్న ప్రారంభించారు. రైలు మంత్రితో పాటు హిందూపురం ఎంపీ పార్థసారథి, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ప్రధాని మోదీ వందే భారత్ ఎక్స్ప్రెస్ ను హిందూపురం ప్రజలకు గిఫ్ట్గా ఇచ్చారని అన్నారు. ఏపీలో వందలాది కోట్లు వెచ్చించి రైల్వే లైన్లు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఇక సింగిల్ లైన్ ఉన్న చోట డబుల్ లైన్స్ వేస్తున్నామని అన్నారు. మరో 3 ఏళ్లలో ఇండియన్ రైల్వే డిపార్ట్మెంట్ను మరింత ఆధునీకరిస్తామని అన్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని ఎన్టీఆర్ ప్రాంతీయ ఆసుపత్రిలో 30 పడకల శిశు జనన నిరీక్షణ కేంద్రం భవన నిర్మాణ పనులకు ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు భూమి పూజ చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ నుంచి కాకుండా దూర ప్రాంతాల నుంచి ప్రవాసాల కోసం గర్భిణీలు నర్సీపట్నం వస్తున్నారని తెలియజేశారు. ఇక 2.10 కోట్లతో అధునాతన భవనాన్ని నిర్మించబోతున్నామని అయ్యన్న తెలిపారు. మత్స్యకారు కుటుంబాలకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా నిలుస్తుందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని తన కార్యాలయం వద్ద పలువురు మత్స్యకారు కుటుంబాలకు ఆయన చెక్కులు అందజేశారు. గోదావరి వరదల సమయంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించిన మత్స్యకారులకు 3 దశల్లో 4.40 లక్షల విలువైన చెక్కులు అందించామని అన్నారు. వరదల నుంచి ప్రజలను రక్షించడంలో మత్స్యకారులు అందించిన సహకారాన్ని మరవలేము అని తెలియజేశారు. కాకినాడ జిల్లాలో ఆరోగ్యశ్రీ పేరుతో కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు దోపిడీలు చేస్తున్నాయని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. ఆపరేషన్ థియేటర్ లోపలికి తీసుకువెళ్లాక రోగులను భయపెట్టి అప్పటికప్పుడు అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని వర్మ అన్నారు. సింహాద్రిపురానికి చెందిన వారి నుంచి చికిత్స ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాదు అంటూ 1.5 లక్షలు వసూలు చేశారని, దందాలు చేస్తున్న ప్రైవేటు ఆసుపత్రులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని వర్మ డిమాండ్ చేశారు. విజయవాడ దుర్గగుడికి విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు. 3 కోట్లకు పైగా బకాయిలు ఉండడంతో ఏపీ సిపిడిసిఎల్ అధికారులు చర్యలు తీసుకున్నారు. 2023 ఫిబ్రవరి నుంచి బిల్లులు చెల్లించలేదని నోటీసులు ఇచ్చినా దుర్గగుడి అధికారులు స్పందించలేదని విద్యుత్ శాఖ చెబుతోంది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో జనరేటర్ సహాయంతో విద్యుత్ సేవలకు అంతరాయం లేకుండా దుర్గగుడి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ రాజకీయం రచ్చకెక్కింది. గత కొంతకాలంగా ధర్మాన కృష్ణదాసు సోదరులపై తీవ్ర ఆరోపణలు చేస్తున్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మరో సంచలన ఆడియో రిలీజ్ చేశారు. ధర్మాన సోదరులు తనను అంతం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దీనికి సంబంధించి ధర్మాన కృష్ణదాసు దువ్వాడపై దాడికి ప్లాన్ చేస్తున్నారు అంటూ నిమ్మాడుకు చెందిన అప్పన్న అనే కార్యకర్త దివ్యల మాధురికి కాల్ చేసి చెప్పారు. త్వరలో నర్సన్నపేట లేదా నిమ్మాడ దగ్గర దువ్వాడపై దాడి చేయాలని ధర్మాన సోదరులు వ్యూహం రచించినట్లు ఆ ఆడియోలో ఉంది. దీంతో తనను చంపడానికి ఎవరో వస్తాడో రండి అంటూ దువ్వాడ శ్రీనివాస్ సవాల్ చేస్తూ వీడియో రిలీజ్ చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో వైసీపీ నాయకుల భూ కబ్జాలపై టీడీపీ నాయకులు మండిపడుతున్నారు. వైసీపీ నాయకులు దేవాలయ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకుని కబ్జాలకు పాల్పడుతున్నారని విడపనకల్లు మండలం జనార్దన్పల్లి గ్రామస్తులతో కలిసి టీడీపీ నాయకులు ఆరోపించారు. వైసీపీ నాయకుల నుంచి ఆలయ భూములను కాపాడాలి అంటూ ఫ్లెక్సీ ప్రదర్శించారు. మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి కుమారుడు ప్రణయ్ రెడ్డి భూ కబ్జాలకు పాల్పడుతున్నాడు అన్న విషయం అందరికీ తెలుసు అని అన్నారు. రపారపా నిందితులను వినూత్న రీతిలో ప్రజల ముందుకు తీసుకుని వచ్చారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల పోలీసులు నిందితులను నడిపించుకుంటూ పోలీసులు ప్రదర్శన నిర్వహించారు. అసాంఘిక విధ్వంస కార్యక్రమాలకు పాల్పడిన వారిని ప్రజల ముందుకు తీసుకుని వచ్చేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని పోలీసులు తెలియజేశారు. నిన్న రాత్రి చోడవరం గ్రామంలో జగన్ ఫ్లెక్సీ వద్ద మేకపోతును బలి ఇచ్చి రక్తాన్ని జగన్ ఫోటోకి రాసి రపారపా అంటూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. మహాత్మాగాంధీ పేరును అవమానపరిచేలా కేంద్రంలోని బీజేపీ తీరు ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మహాత్మాగాంధీ విగ్రహానికి మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. నెహ్రూ, గాంధీల పేర్లు లేకుండా చేయాలని బీజేపీ కుట్రలు చేస్తుంది అన్నారు.
దీనికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా గాంధీ ఫోటోలు పట్టుకుని నిరసన తెలియజేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూసికుంట కొండరెడ్ల గిరిజన గ్రామంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐటీడీఏపీఓ ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలిసి పర్యటించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాలకు మంత్రి తుమ్మల భూమి పూజ చేశారు. ఐటీడీఏ ద్వారా మంజూరు చేసిన పిండి మరలను ప్రారంభించారు. రైతుల భూముల్లో ఏర్పాటు చేసిన విద్యుత్ మోటార్లను ప్రారంభించి కొండరెడ్ల వ్యవసాయ భూముల్లో పామాయిల్ మొక్కలు నాటారు. రైతులకు యాంత్రిక పనిముట్లు, సోలార్ లైట్లు పంపిణీ చేశారు. మంత్రి పర్యటనలో గైర్హాజరైన అటవీశాఖ సిబ్బందిపై మంత్రి తుమ్మల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీలకు మంత్రి జూపల్లి కృష్ణారావు బంపర్ ఆఫర్ ప్రకటించారు. కుమ్మరికుంట ఆదివాసీ గూడెంను మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా 30 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి వారిని హైదరాబాద్కు తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. ఈ పర్యటనకు అయ్యే రవాణా, భోజన, వసతి ఖర్చులన్నీ భరిస్తామన్నారు. బయట ప్రపంచాన్ని ఆదివాసీలు చూడాలని, తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చమన్నందుకు గత ప్రభుత్వం తమపై అక్రమ కేసులు బనాయించిందని మంత్రి సీతక్క అన్నారు. ప్రజలను ఇబ్బందులు పెడుతున్నామని, తమపై అభియోగాలు మోపారని అన్నారు. కరోనా నిబంధనలను పాటించే తాము ప్రజల పక్షాన నిరసన తెలిపామని చెప్పారు. కరోనా చికిత్స సామాన్య ప్రజలకు భారంగా మారిన నేపథ్యంలో గత ప్రభుత్వానికి తెలియజెప్పేందుకు నిరసన చేపట్టాల్సి వచ్చింది అన్నారు. ఇవాళ విచారణ నిమిత్తం సీతక్క కోర్టుకు హాజరయ్యారు. న్యాయస్థానాల పట్ల తమకు పూర్తి నమ్మకం ఉందని, న్యాయం జరుగుతుంది అని మంత్రి సీతక్క తెలియజేశారు. సీఎం రేవంత్ పై కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. మహబూబాబాద్లో ఆయన పర్యటించారు. తెలంగాణను సాధించిన కేసీఆర్పై రేవంత్ భాష సక్రమంగా లేదని, ఆయనకు ఒక్క భాష వస్తే తనకు 3 భాషలు వచ్చు అన్నారు. తాము కూడా రేవంత్ భాషని మాట్లాడాలంటే సంస్కారం అడ్డొస్తుందని కేటీఆర్ అన్నారు. అభివృద్ధి విషయంలో ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక తిడుతున్నారని కేటీఆర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేటీఆర్ పై కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని ప్రచారం చేస్తే ఊరుకునేది లేదు అని మైనంపల్లి హెచ్చరించారు. తమ పార్టీ క్యాడర్కు పిలుపునిస్తే బీఆర్ఎస్ నేతలు అడ్రస్లు గల్లంతు చేయగలరు అని వ్యాఖ్యానించారు. కోర్టు ఎటువంటి తీర్పు ఇచ్చినా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి తీరుతామని చెప్పారు. అన్ని గ్రామాల్లోనూ ఇందిరమ్మ ఇళ్లను నిర్మించామని, కేసీఆర్ వస్తే వాటిని చూపిస్తామని మైనంపల్లి స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పట్టించుకోవడం లేదు అని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. కేసీఆర్ ఆనవాళ్లు కనిపించకూడదు అనే ఉద్దేశంతోనే కాళేశ్వరం చెక్ డ్యాంలను కూలుస్తున్నారు అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ అభివృద్ధిపై మాట్లాడితే రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చింది మాట్లాడుతున్నారని అన్నారు. సీఎం రేవంత్ కొడంగల్ అభివృద్ధితో పాటు జిల్లాను కూడా అభివృద్ధి చేయాలి అన్నారు. రేవంత్ మాట్లాడే భాష మార్చుకోవాలని సబితా ఇంద్రారెడ్డి సూచించారు. తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మాజీ సీఎంలు కేసీఆర్, జగన్లపై సెటైర్లు వేశారు. గతంలో వీరిద్దరూ ఒకరి ఇంటికి ఒకరు వెళ్లి చేపల పులుసు, కోడి కూరలు తిన్నారే తప్ప రాష్ట్రాల మధ్య నీటి ప్రాజెక్టులు, ఇతర సమస్యలు పరిష్కరించుకోలేదు అని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు వ్యక్తిగత విమర్శలతో రాజకీయాలను దిగజారుస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఒకరిపై ఒకరు చేసుకునే దూషణలను చూసి ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్నారని అన్నారు. కాచిగూడలో జరిగిన అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. దేశ భద్రతకు వాజ్పేయి పెద్దపీట వేశారని, ఈ తరం రాజకీయ నేతలు వాజ్పేయి ప్రసంగాలు వినాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ జీహెచ్ఎంసీ 60 సర్కిళ్లకు డిప్యూటీ కమిషనర్లను నియమించారు. డిప్యూటీ మున్సిపల్ కమిషనర్లను నియమిస్తూ కమిషనర్ కర్ణన్ ఉత్తర్వులు జారీ చేశారు. పలు సర్కిళ్లలో పనిచేస్తున్న కొందరిని ట్రాన్స్ఫర్ చేశారు. ఔటర్ పరిధిలో ఉన్న 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు జీహెచ్ఎంసీలో విలీనమైన తర్వాత 30 సర్కిళ్లను ప్రభుత్వం 60కి పెంచింది. హైదరాబాద్లోని కోటి వివేక్ వర్ధిని కళాశాల ప్రాంగణంలో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 5 రోజుల ప్రత్యేక ఫోటో ఎగ్జిబిషన్ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. వందే మాతరం గీతం 150 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఈ 5 రోజుల ఇంటిగ్రేటెడ్ కమ్యూనికేషన్ అండ్ అవుట్ రీచ్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. సందర్శకుల కోసం డిజిటల్ సెల్ఫీ పాయింట్లు, స్పాట్ ఆన్లైన్ క్విజ్ వంటి అత్యాధునిక వసతులు కల్పించారు. ఈ ప్రదర్శనలో అందరూ పాల్గొని దేశ చరిత్రను తెలుసుకోవాలి అని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ లో క్రైమ్ రేట్ పెరిగింది అన్న కేసీఆర్ వ్యాఖ్యలకు సిపి సజ్జనార్ కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్ లో లా అండ్ ఆర్డర్ అదుపులోనే ఉందని, గతంతో పోలిస్తే క్రైమ్ రేట్ తగ్గిందని క్లారిటీ ఇచ్చారు. ఒక్క సెన్సేషనల్ కేసుతో క్రైమ్ రేట్ పెరిగినట్లు కాదు అన్నారు.
రాజేంద్రనగర్ జీహెచ్ఎంసీ జోన్ కార్యాలయాన్ని కిస్మత్పూర్లోని బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్లోకి మార్చారు. గతంలో కొత్తగా బండ్లగూడ కార్పొరేషన్ కార్యాలయాన్ని నిర్మించారు. ఇదే భవనంలో రాజేంద్రనగర్ జోన్ కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా ఇవాళ రాజేంద్రనగర్ సర్కిల్ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సురేందర్ రెడ్డి తన సిబ్బందితో కలిసి కార్యాలయాన్ని పరిశీలించి స్వాధీనం చేసుకున్నారు. అక్కడి నుంచే విధులు ప్రారంభించారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన ఓ సర్పంచ్ అభ్యర్థి చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆలోచింపచేస్తున్నాయి. నాగర్ కర్నూలు జిల్లా చారగొండ మండలానికి చెందిన బీజేపీ పార్టీ అభ్యర్థి లావణ్య గౌడ్ సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోయారు. సర్పంచ్గా గెలిచిన వారు ఒక్కొక్కరు దాదాపు 1 కోటికి పైగా ఖర్చు పెట్టారని, ఖర్చు పెట్టిన మొత్తాన్ని రికవరీ చేయాలనుకుంటే నెలకు 5 లక్షల అవినీతి చేయాల్సిందేనని లావణ్య అన్నారు. డబ్బు, బిర్యానీ, మద్యం బాటిళ్లకు అమ్ముడుపోయి ఓటేసిన వారికి నేతలను ప్రశ్నించే హక్కు లేదు అన్నారు. జనం మారనంత వరకు దేశం మారదని లావణ్య ఆవేదన వ్యక్తం చేశారు. సత్యసాయి జిల్లా కదిరి ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల సంక్షేమ పాఠశాల ప్రిన్సిపాల్పై వేటు పడింది. కుళ్లిపోయిన కూరగాయలు, పురుగులు పడిన అన్నం పెడుతూ ఉండడంతో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. దీనిపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కథనం ప్రసారమైంది. దీనిపై స్పందించిన అధికారులు చర్యలు తీసుకున్నారు. విశాఖ జిల్లా పెందుర్తి జీఎంసీ 94వ వార్డుకు చెందిన కుమ్ముజు దేవగిరి దంపతుల 6 నెలల కుమార్తె రాధన్యాకు పసి వయసులోనే గుండెలో రంధ్రం ఏర్పడింది. ఆపరేషన్ చేయించేందుకు వారి ఆర్థిక స్తోమత సరిపోలేదు. దాంతో సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేశారు. అయితే 8 లక్షలకు దరఖాస్తు చేసుకుంటే కేవలం 1,75,000 వచ్చాయి. తమకు సీఎం చంద్రబాబు సహాయం చేయాలని, చిన్నారి వైద్య ఖర్చులకు నిధులు మంజూరు చేయాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం మాల్యాతండాలో గ్రామ పంచాయతీ భవనానికి మాజీ సర్పంచ్ తాళాలు వేశారు. చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో గ్రామ పంచాయతీ భవనానికి తాళాలు వేశారు. 38 లక్షల వ్యయంతో అధునాతన వసతులతో గ్రామ పంచాయతీ నిర్మాణం చేపట్టారు. 3 ఏళ్లుగా బిల్లుల కోసం జిల్లా కలెక్టర్తో సహా అధికారులు చుట్టూ తిరిగి విసిగెత్తిపోయి కార్యాలయానికి తాళాలు వేసినట్లు మాజీ సర్పంచ్ సుజాత ఈరియా నాయక్ తెలియజేశారు. అప్పులు చేసి నిర్మాణాలు చేపట్టిన పాపానికి తన సొంత ఇంటిని అమ్మి అప్పులు తీర్చానని ఆవేదన వ్యక్తం చేశారు. అల్లూరు జిల్లా చింతూరు ఎక్సైజ్ స్టేషన్ ఎదుట గిరిజనులు ఆందోళన చేపట్టారు. రాత్రి సమయంలో మహిళను ఒంటరిగా స్టేషన్లో ఉంచడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక బొడ్డుగూడానికి చెందిన గిరిజన మహిళ ఓ కార్యక్రమానికి హాజరై వస్తుండగా నాటుసారా ఉంది అంటూ ఎక్సైజ్ అధికారులు అడ్డుకున్నారు. అనంతరం చింతూరు ఎక్సైజ్ స్టేషన్కు తరలించారు. ఇక రాత్రైనా విడిచిపెట్టకపోవడంతో ఆ గ్రామానికి చెందిన గిరిజన యువకులు ఎక్సైజ్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. రాత్రి సమయంలో గిరిజన మహిళను స్టేషన్లో నిర్బంధించడంపై అధికారులను నిలదీశారు. దీంతో ఎక్సైజ్ సిబ్బంది ఆ గిరిజన మహిళను విడిచిపెట్టారు. బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెం పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ సందర్శించారు. పోలీస్ స్టేషన్లోని పలు రికార్డులు పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. వార్షిక తనిఖీల్లో భాగంగా ఈపురుపాలెం పోలీస్ స్టేషన్లో తనిఖీ చేశామని ఎస్పీ తెలియజేశారు. రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. శివాజీ మాట్లాడింది ముమ్మాటికి తప్పే అన్నారు నటుడు ప్రకాష్ రాజ్. వేదికపై మాట్లాడుతున్నప్పుడు సంస్కారం ఉండాలి కదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. శివాజీ అయినా ఎవరైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని సూచించారు. వివాదంపై తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని నటుడు శివాజీ అన్నారు. కమిషన్ విచారణకు సహకరిస్తానని చెప్పారు. ఇక ఈ వివాదాన్ని లాగొద్దని సూచించారు. శ్రీశైలం మహాక్షేత్రంలో ఆలయ ఈవో శ్రీనివాసరావు, చైర్మన్ రమేష్ నాయుడు ఆధ్వర్యంలో శ్రీశైలం మల్లన్న భక్తుల సౌకర్యార్థం నూతనంగా గ్రంథాలయాన్ని ప్రారంభించారు. దేవస్థానం మల్లికార్జున సదన్లో ఈ నూతన గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. భక్తులలో మరింత భక్తిభావాలు పెంపొందించి వారిలో ఆధ్యాత్మిక చింతనను కలిగించేందుకు నూతన గ్రంథాలయాన్ని ప్రారంభించినట్లు ఈవో తెలియజేశారు. ఒకరి దగ్గర వృధా అయ్యే భోజనం మరొకరి ఆకలి తీరుస్తుంది అనే ఉద్దేశంతో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంకు చెందిన తులసిరాంబాబు, డొక్కా సీతమ్మ అక్షయ పాత్ర పేరుతో నిరుపేదలకు ఉచితంగా ఆహారాన్ని అందించే కార్యక్రమం చేపట్టారు. ఫంక్షన్లు, పార్టీలో మిగిలిపోయిన ఆహారాన్ని సేకరించి నిరుపేదలకు అందిస్తున్నారు. ఈ కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన 2 వ్యాన్లను ఎమ్మెల్యే రామాంజనేయులు, ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్ ప్రారంభించారు. క్రిస్మస్ పండుగకు కొత్త అల్లుడికి అత్తింటి వారు వెరైటీ విందు ఏర్పాటు చేశారు. కాకినాడ జిల్లా సామర్లకోటకు చెందిన యేసురాజు అనే యువకుడికి కాకినాడ పేర్రాజుపేటకు చెందిన శాంతితో వివాహం జరిగింది. అసలే కొత్త అల్లుడు, పైగా క్రిస్మస్ పండుగ కావడంతో ఏకంగా 80 రకాల వంటకాలతో విందు ఏర్పాటు చేసి ఆశ్చర్యపరిచారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నల్గొండ జిల్లా నకరేకల్లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో భాగంగా నియోజకవర్గ క్రైస్తవ సోదరులకు ఇచ్చిన విందులో నకరేకల్ సీఐ వెంకటేష్ గౌడ్ క్యాటరింగ్ బాయ్గా మారిపోయారు.
పెద్దపల్లి జిల్లా ఆరెంద అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. పెద్దపులి పాదముద్రలను ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. చెన్నూరు నుంచి గోదావరి నదీ తీరం దాటి ఆరెంద అటవీ ప్రాంతంలోకి పెద్దపులి ప్రవేశించినట్లు తెలిపారు. సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. రైతులు ఒంటరిగా వ్యవసాయ పనులకు వెళ్లవద్దని, మేత కోసం పశువులను అడవిలోకి తీసుకువెళ్లవద్దని సూచించారు. వరంగల్ కమిషనరేట్ 2025 వార్షిక నేర నివేదికను సిపి సన్ప్రీత్ సింగ్ విడుదల చేశారు. గత ఏడాదితో పోలిస్తే క్రైమ్ రేట్ స్వల్పంగా పెరిగిందని చెప్పారు. అన్ని రకాల నేరాలలో 14,456 కేసులు నమోదు చేశామని అన్నారు. మహిళలపై 9.12% కేసులు తగ్గాయి అన్నారు. పోక్సో లైంగిక వేధింపులతో 3.6% నేరాలు పెరిగాయని చెప్పారు. ఇక జిల్లాలో 17 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు సిపి తెలియజేశారు. మేడ్చల్ జిల్లా సూరారం పిఎస్ పరిధిలో డ్రగ్స్ ముఠా గుట్టురట్టయింది. 3 డ్రగ్ పెడ్లర్లు, 5 వినియోగదారులు అరెస్ట్ అయ్యారు. 4 లక్షల రూపాయల విలువైన 70 గ్రాముల MDMA 2 కార్లను పోలీసులు సీజ్ చేశారు. న్యూ ఇయర్ కోసం బెంగళూరు నుంచి నిందితులు డ్రగ్స్ తెచ్చినట్లు గుర్తించారు. ఎర్రచంద్రం అక్రమ రవాణాకు అడ్డుగట్ట వేశామని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు తెలియజేశారు. క్షేత్రస్థాయి ఆపరేషన్లు, అంతర్రాష్ట్ర సమన్వయంతో స్మగ్లర్లు ఆట కట్టించామని అన్నారు. తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, న్యూఢిల్లీలోని విజయవంతమైన ఆపరేషన్లు నిర్వహించామని తెలిపారు. 10 మంది ఎర్రచంద్రం బడా స్మగ్లర్లను అరెస్ట్ చేశామని ఎస్పీ వివరించారు. రికార్డు స్థాయిలో సీజులు అరెస్టులు చేసి శేషాచలం కొండల్లోని అరుదైన వృక్ష సంపదను కాపాడుతున్నామని ఎస్పీ తెలియజేశారు. 2 తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్గా ఉన్న 2 అంతర్రాష్ట్ర దొంగల్ని అనంతపురం పోలీసులు పట్టుకున్నారు. కర్ణాటక రాష్ట్రం బళ్ళారి నగరానికి చెందిన మంజు, రామదాసు చెడు వ్యసనాలకు అలవాటు పడి అప్పులు చేశారు. వాటిని తీర్చడానికి దొంగలుగా మారారు. చైన్ స్నాచింగ్లు, బ్యాగ్ లిఫ్టింగ్లు, ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదుతో వీరిని పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి 70 లక్షల విలువైన 40 తులాల బంగారం, 7 కేజీల వెండి ఆభరణాలు, 1 లక్ష నగదు బైక్ను స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో దొంగతనాలపై ప్రత్యేక నిఘా పెట్టామని ఎస్పీ జగదీష్ తెలియజేశారు. బైక్ చోరీకి ప్రయత్నించిన దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించిన ఘటన గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. గట్కేసర్ పటేల్ నగర్ ప్రాంతంలో శుక్రవారం అర్ధరాత్రి బైక్ ను చోరీ చేయడానికి ఓ వ్యక్తి ప్రయత్నించాడు. బైక్ స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో శబ్దం రావడంతో స్థానికులు అప్రమత్తమై అతన్ని పట్టుకున్నారు. పోలీసులు సమాచారం అందించి దొంగను అప్పగించారు. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ ఎస్ఓటీ పోలీసులు హల్చల్ చేశారు. మెరీనా స్కైప్ అపార్ట్మెంట్లో హరీష్ రాజ్ అనే వ్యక్తి నుంచి 3 కోట్లు డిమాండ్ చేశారు. మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులమని చెప్పి నరసింహరాజు, మరో 4 వ్యక్తులు కలిసి డబ్బులు డిమాండ్ చేయడంతో నకిలీ పోలీసులు అని గుర్తించి హరీష్ రాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. సిడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రజాస్వామ్యం రాజ్యాంగానికి తీవ్రమైన ముప్పు వాటిల్లిందని అన్నారు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం రద్దుతో కోట్లాది మంది పేదలకు నష్టం కలుగుతోంది అన్నారు. పథకం రద్దు చేయడం మహాత్మా గాంధీకి అవమానమని, ఇక రైట్ టు వర్క్ పై మోదీ సర్కార్ క్రూరమైన దాడికి పాల్పడుతుంది అని మండిపడ్డారు. పేదల కంటే కార్పొరేటర్ల లాభాలే ప్రభుత్వానికి ముఖ్యమని అన్నారు. యూపీఏ హయాంలో అమలైన హక్కులను కూల్చేస్తున్నారు అంటూ ఖర్గే మండిపడ్డారు. ప్రజా ఉద్యమానికి కాంగ్రెస్ సిద్ధమని ప్రకటించారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండించారు. కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ సంచలన ట్వీట్ చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ పై ప్రశంసలు కురిపిస్తూ మోదీ, అద్వానీకి చెందిన ఫోటోను ఎక్స్లో షేర్ చేశారు. గుజరాత్లో జరిగిన కార్యక్రమంలో బీజేపీ అగ్రనేత అద్వానీ కుర్చీలో కూర్చొని ఉండగా ఆయన ముందు నేలపై ప్రధాని మోదీ కూర్చున్నట్లు ఉంది. నేలపై కూర్చున్న వ్యక్తి దేశానికి ప్రధాని అయ్యారు అంటూ కొనియాడుతూ దిగ్విజయ్ సింగ్ ట్వీట్ చేశారు. ఆర్ఎస్ఎస్లో సామాన్య కార్యకర్తల, నాయకుల పాదాల వద్ద నేలపై కూర్చున్న వ్యక్తి ముఖ్యమంత్రి, ప్రధానిగా ఎలా ఎదిగారో అంటూ ట్వీట్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. ఉన్నావ్ అత్యాచారం కేసులో నిందితుడికి బెయిల్ రావడంపై బాధిత కుటుంబం ఢిల్లీ హైకోర్టు ఎదుట నిరసన తెలిపింది. దేశంలో మహిళలకు న్యాయం జరగలేదంటూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నిందితుడు స్వేచ్ఛగా బయట తిరిగితే బాధితుల ప్రాణాలకు రక్షణ ఏది అంటూ ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నారు. ఉన్నావ్ నిందితుడు బెయిల్ రద్దు చేయాలి అంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశామని, యూపీ ప్రభుత్వం సహకరించాలని డిమాండ్ చేస్తున్నారు.